గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా గణేష్ బృందానికి థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ బ్రాండ్ అంబాసిడర్ మీట్ రెండవ రోజు మనందరం సమావేశం అవటానికి ఒక ముఖ్య కారణం పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. గట్టిగా చప్పట్లు కొడదాం పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ మీ ముందు కూర్చొని ఈ ఫ్లూట్ వాయిస్తున్నటువంటి ఈ గణేషు, మీ ముందు చక్కగా గొంతెత్తి పాటలు పాడుతున్న ఈ గణేషు ఆత్మ న్యూనతాభావంతో ఎన్నో రకాల భయాలతో జీవించినటువంటి ఒకానొక మాస్టర్, ఒకానొక సాధారణ వ్యక్తి ధ్యానంతో ఒక గొప్ప మాస్టర్గా ఎదిగాడు. ఒక చిన్న బైక్ మెకానిక్ ఈరోజు వేణు విద్వాన్ అయ్యారు. దీనికి ఎవరయ్యా కారణం? బ్రహ్మర్షి పత్రిజీ. గట్టిగా చప్పట్లు కొడదాం పత్రి సార్కి గట్టిగా. ఆయన నేర్పించిన ధ్యానం, ఆయన అందించిన శాకాహార విశిష్టత, ఆయన చెప్పినటువంటి స్పిరిచువల్ సైన్సే ఈరోజు గణేష్ని ఇక్కడ కూర్చోపెట్టింది, ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోపెట్టింది, ఈరోజు ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టింది. గట్టిగా చేపట్లు కొడదాం పత్రి సార్కి. పత్రి సార్ ఎప్పుడు చెప్తుండేవారు, పిఎస్ఎస్ఎం అన్నది ఒక మహాభారతం అయితే పిఎంసి అన్నది భగవద్గీత అని. ఈ సందర్భాన్ని నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే కారణం ఉంది. మనం అందరం ఎక్కడున్నాం? మథురలో ఉన్నాం. కృష్ణుడి యొక్క లీల, ఆయన యొక్క ప్రణాళిక, ఆ యొక్క బిగ్ పిక్చర్ ద్వారా మనందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు ఆయన. ఈరోజు ఇక్కడ అది కరెక్ట్ సందర్భం. పత్రి సార్ ఎప్పుడు కూడా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అని చెప్పారు. ఓన్లీ ధ్యాన ఆంధ్రప్రదేశ్ మాత్రమే, ఓన్లీ తెలంగాణ ధ్యాన తెలంగాణ మాత్రమే అని చెప్పలేదు ఎప్పుడు సారు. ఆయన ఎప్పుడు ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ధ్యానం చేయాలని తలంచారు. ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మూగజీవి ఆనందంగా జీవించాలి అని చెప్పారు ఆయన. ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మానవుడు శాకాహారి కావాలి అని చెప్పారు ఆయన. ఏ విధంగా అవుతుంది? మనం ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ కరపత్రాలు పంచాం, తర్వాత చిన్న చిన్న న్యూస్ లెటర్లుగా వచ్చాయి, బ్లాక్ అండ్ వైట్ మ్యాగజైన్స్ వచ్చాయి, దాని తర్వాత కలర్లో ఆ ప్యాంప్లెట్స్ను ప్రింట్ చేయడం మొదలుపెట్టాం, కలర్లో మ్యాగజైన్లు రావడం మొదలుపెట్టాయి, తర్వాత చిన్న చిన్న పుస్తకాలు వచ్చాయి, తర్వాత ఆడియో క్యాసెట్స్ వచ్చాయి, తర్వాత వీడియో క్యాసెట్స్ వచ్చాయి, తర్వాత అవే సీడీలుగా, పెన్ డ్రైవ్లుగా, కాలక్రమంలో ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్గా, సోషల్ మీడియా. ఒక వ్యక్తి 40 సంవత్సరాలు నిర్విరామంగా అకుంఠిత దీక్షాయుత సాధనతో కృషి చేస్తే ఈరోజు ఏర్పడిందే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, ఈరోజు ఏర్పడిందే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ. ఈరోజు మనం అందరం ఆ ఫ్రూట్ని చూస్తున్నాం.
కానీ ఆ ఫ్రూట్ తయారవడానికి 40 సంవత్సరాల టైం పట్టింది. ఈరోజు రోడ్లో జర్నీ చేస్తున్నాం, కానీ ఆ రోడ్డు వేయడానికి 40 సంవత్సరాల టైం పట్టింది. ఎవరయ్యా ఆ శక్తి అంటే పత్రిజీ, ఆయనతో నడిచిన సైన్యం ఎవరయ్యా అంటే పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్స్గా మనం ఏం చేయాలి అన్నటువంటిది పత్రిజీ మనకు చెప్పారు. 18 ఆదర్శ సూత్రాల ద్వారా చెప్పారు, వ్యక్తిగత సూచనలతో చెప్పారు. ఇవి వినడానికి చాలా బాగానే ఉంటాయి, కానీ ఆచరణలోకి వచ్చేసరికి దాని యొక్క ప్రభావం, దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందో మనకు అర్థమవుతుంది ఆచరించేటప్పుడు. మాస్టర్స్, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళం మనం మన బాధ్యతను తీసుకున్నటువంటి వాళ్ళం. బ్రాండ్ అంబాసిడర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క బాధ్యతను తీసుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. తామంతట తాము తీసుకున్న వాళ్ళు, ఒకరు చెబితే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా ఆ బాధ్యతను తీసుకున్న వాళ్ళు ఏ విధంగానైనా గొప్పవాళ్ళే. మొత్తం మహాభారతం అంతా చూసిన తర్వాత, దాన్ని చదివిన తర్వాత చివరిలో కృష్ణుడు చెప్తాడు, ఎవరయ్యా ఈ వినాశనానికి కారణం, ఎవరయ్యా ఇంత రక్తపాతానికి కారణం, ఎవరయ్యా ఇంత హింసకు కారణం. తీరా చూస్తే అందులో ముగ్గురు వ్యక్తులు తేలుతారు. దుర్యోధనుడు, శకుని, ద్రౌపది కాదు. ఎవరయ్యా ఆ ముగ్గురంటే దుర్యోధనుడు, శకుని, ద్రౌపది కాదు. మొట్టమొదటి వ్యక్తి భీష్ముడు. ఎందుకని? నోరు విప్పితే, ఈ నోరు విప్పడానికి ఒక పెద్ద శాస్త్రం ఉంది. కృష్ణుడు చెప్తాడు, ఈ క్షణమే నువ్వు చావాలి అని చెప్తాడు. కృష్ణుడు అంటే ఏందో తెలియదు భీష్ముడికి. ఎంతటి మహావీరుణ్ణి నేను, నన్నింత మాట మాట్లాడతావా నువ్వు? అసలు నేనెవరో తెలుసా నీకు? ఇంతకు నువ్వు ఎన్ని చేయకూడని పనులు చేసావో తెలుసా నువ్వు? కేవలం నీ వల్లే ఈరోజు ఈ యుద్ధం జరుగుతోంది. కృష్ణుడు క్లియర్గా విప్పి చెప్పేస్తాడు అంతా. అప్పటి వరకు భీష్ముడికి కళ్ళు తెరుచుకో. భీష్మ ప్రతిజ్ఞ చేసిన వాడని నేను అంటాడు ఆయన. ఎవరి కోసం చేసావు నువ్వు ఆ ప్రతిజ్ఞ? నీ తండ్రి కోసం చేసావు. నువ్వేమైనా లోక కళ్యాణం కోసం చేసావు ఆ ప్రతిజ్ఞ? ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రతిజ్ఞ ఒక మహాభారత యుద్ధాన్ని నడిపించేసింది. నోరు విప్పడానికి ఇంత పెద్ద శాస్త్రం ఉంది, కానీ మనకి ఎంత జ్ఞానం ఉంది, ఎంత జ్ఞానం లేదో తెలియకుండా నోరు ఎప్పేస్తూ ఉంటాం. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయో మన జీవితంలో, పక్క వాళ్ళ జీవితంలో, సొసైటీలో. పిఎంసిని పెట్టడానికి పత్రిసరికి 40 సంవత్సరాలు శ్రమ చేస్తే, 40 సంవత్సరాలు ఆయన త్యాగం చేస్తే, ఆ పిఎంసి గురించి మాట్లాడేటువంటి వాళ్ళ నోర్లు ఏ విధంగా ఉంటాయో చెప్పనలవి కాదు. ప్రతి దానికి కర్మ సిద్ధాంతం అనేది ఉంది. మనం ఏం ఇస్తే అది తిరిగి పొందుతామని మనందరికీ తెలుసు. భీష్ముడికే దిక్కు లేదు. గంగాపుత్రుడైన 2 గురు ద్రోణుడు, సాక్షాత్తు పాండవులకు, కౌరవులకు విద్య నేర్పినటువంటి మహాగురువు ఆయన. ధర్మం ఏంటో తెలుసు, అధర్మం ఏంటో తెలుసు. ఆయన తన యొక్క పుత్ర వ్యామోహంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ మహాభారత యుద్ధం అన్నది సంభవించిందని చెప్తారు. 3వ వ్యక్తి కర్ణుడు. కర్ణుడికి అన్నీ తెలుసు, కానీ కర్ణుడు దుర్యోధనుడికి ఆయన యొక్క సహాయాన్ని అందివ్వకపోతే ఆ యొక్క యుద్ధం జరగదు అని కర్ణుడికి తెలుసు. కానీ దుర్యోధనుడికి సహాయం చేస్తాడు. ఇక్కడ చెప్పదలుచుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మన జీవితాలలో కూడా భీష్ముడు అన్నటువంటి వ్యక్తి ఉంటాడు. అది ఎంత పర్సెంటేజ్ ఉందో మనం తెలుసుకోవాలి.
మన జీవితాలలో కూడా గురు ద్రోణుడు ఉంటాడు. అది మనం ఎంత పర్సంటేజ్లో ఉన్నామో మనం తెలుసుకోవాలి. మన జీవితాలలో కూడా కర్ణుడు అనేటువంటి క్వాలిటీస్ ఉంటాయి. అది ఎంత పర్సంటేజ్ ఉందో తెలుసుకోవాలి. ఆ యొక్క సిచ్యువేషన్లో నుంచి, ఆ యొక్క వ్యక్తిత్వ లక్షణాల నుంచి మనం బయటికి రావాలి. అది మహాభారతం మనకు నేర్పుతుంది. ఎంత అద్భుతమో అది మహాభారతం చూస్తుంటే, దాన్ని చదువుతుంటే, దాన్ని రీసెర్చ్ చేస్తుంటే ఎంత డెప్త్కి వెళ్తుందో చెప్పనలవి కాదు. దుర్యోధనుడు వస్తాడు, అర్జునుడు వస్తాడు కృష్ణుడి దగ్గరికి. నా నారాయణ సేన కావాలా, యుద్ధం చేయకుండా రథం నడుపుతాను నేను కావాలా? ఒక్కటే క్వశ్చన్. దుర్యోధనుడు కోరుకుంటాడు, నువ్వు యుద్ధం చేయవు, రథం నడుపుతా అంటున్నావు కేవలం. ఆ రథం ఏదో, నా రథసారథి కూడా రథం నడుపుతాడు కదా, దానికి ఇంక నువ్వెందుకు అనుకుంటాడు. కానీ ఆ కృష్ణుడి యొక్క శక్తి ఏంటో అర్జునుడికి మాత్రమే తెలుసు. అలానే పత్రిజీ శక్తి ఏంటో ఇక్కడున్న పిరమిడ్ మాస్టర్స్కే తెలుసు. కృష్ణుడి దగ్గర ఎంత బిగ్ పిక్చర్ ఆయనకు తెలుసో, పత్రిసారికి అంతటి బిగ్ పిక్చర్ ఆయనకు తెలుసు. ఏమి లేకుండా ఒక యుద్ధాన్ని నడిపించాడు. పత్రిసారు ఈ జేబులో చిల్లి గవ్వ లేకుండా ఇంత పెద్ద మూమెంట్ను స్థాపించాడు ఆయన. మహేశ్వర మహా పిరమిడ్ ఏమి, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ఏమి, వశిష్ఠ గౌతమి ఏమి, ఎన్ని వేల పిరమిడ్లు. ప్రస్తుతం మనం 35 దేశాలలో దిగ్విజయంగా ధ్యానం అన్నది నడుస్తుంది రోజు. చూడడానికి వేల మంది సైన్యం, నారాయణ సేన ఉంది. చాలా గొప్పదనుకున్నాడు దుర్యోధనుడు. కానీ అసలు ఆ సేననే సృష్టించినటువంటి మహాశక్తి ఇది అన్నటువంటిది అర్జునుడికి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మాస్టర్ పత్రిసారి యొక్క శక్తితో ఎంత అనుసంధానమై ఉంటారో అది చెప్పనలవి కాదు. ఇక్కడ కూర్చున్న ఒక జక్కా రాఘవరావు సారైనా, ఒక రామిరెడ్డి సారైనా, ఒక కిషన్ రెడ్డి గారైనా, ఒక గంగారెడ్డి గారైనా, పాల్వాంచి హనుమంతరావు గారైనా, ఇది చెప్పుకుంటూ పోతే అర్ధగంట టైం పడుతుంది. ఇక్కడున్న ప్రతి పిరమిడ్ మాస్టరు పత్రిజీ శక్తి ఏంటో తెలిసినటువంటి ప్రతి వ్యక్తి ఎంతో అద్భుతంగా ఉన్నాయి వాళ్ళ జీవితాలు. ఇదే ధ్యానంలో ప్రవేశించి ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే పత్రిసారి యొక్క శక్తిని మనం తెలుసుకుంటే, ఆ యొక్క బిగ్ పిక్చర్కి మనం అలైన్ అవుతే మన జీవితం ఒకలా ఉంటుంది. అర్థం చేసుకోకపోతే, అలైన్ అవ్వకపోతే మన జీవితం ఇంకొకలా ఉంటుంది. మాస్టర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, మొత్తం మహాభారతం చెప్పేటువంటిది దాని యొక్క ఎస్సెన్స్, దాని యొక్క క్రీమ్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి పాండవులు కౌరవుల మధ్య జరిగేటువంటి ఈ సంగ్రామం మన లోపల జరిగే సంగ్రామం. అది ఎంత పర్సంటేజ్ మన లోపల పాండవుల యొక్క వ్యక్తిత్వం మనలో ఉంది, ఎంత పర్సంటేజ్ కౌరవుల యొక్క వ్యక్తిత్వం మనలో ఉంది, ఎంత పర్సంటేజ్ ఒక్కొక్క క్వాలిటీస్ మనలో ఉన్నాయి. నేను ఈ మహాభారతాన్ని అర్థం చేసుకున్న తర్వాత నా లోపల నుంచి ఒక్కొక్కటి రిపేర్ చేసుకుంటూ రావడం మొదలుపెట్టాను. వెరసి ఆ యొక్క కాన్సెప్ట్ అర్థమైన తర్వాత పత్రిజీ యొక్క విశ్వరూపం అర్థమైంది. ఈరోజు మనందరం ఎంత భాగ్యవంతులమో అర్థమైంది. ముఖ్యంగా నేను ఎంత భాగ్యవంతునో నాకు అర్థమైంది. గురువు యొక్క మాట చాలా శక్తివంతమైంది. దానికి అలైనై పనిచేసేటప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు. ఉదాహరణకు కృష్ణుడి జీవితమే తీసుకుంటే, ఆయన పుట్టక మునిపే ఆయన చావు ఖాయం చేయడానికి కంసుడు ఉన్నాడు రెడీగా. జైల్లో పుట్టాడు,
తల్లిదండ్రుల దగ్గర పెరగలేదు, ఎన్నో అవమానాలు పడ్డాడు, తన ఊరిని తను వదిలి వెళ్ళాల్సి వచ్చింది. కానీ కృష్ణుడి దగ్గర తన బిగ్ పిక్చర్ తనకు తెలుసు, తను ఏం చేయాలో తనకు తెలుసు. ఆ యొక్క జ్ఞానము సరి అయిన దిశలో నడిపింది. మన జీవితం కూడా మన బిగ్ పిక్చర్ మనకు తెలిస్తే మన జీవితం ఒకలా ఉంటుంది, అది తెలియకపోతే ఇంకొకలా ఉంటుంది. ఈ భూమండలం మీద ప్రతి వ్యక్తి యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ని వాళ్ళకి తెలియజేసేది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఆ వ్యక్తి ఎందుకు పుట్టాడో తెలియజేసేది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఆ వ్యక్తి ఏమి తినాలో చెప్పేది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఆ వ్యక్తి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలని చెప్పేది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఈ భూమి మీద ప్రతి వ్యక్తికి, పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి చనిపోయే వ్యక్తి వరకు జీవించే జీవితాన్ని ఎంత అద్భుతంగా జీవించాలో తెలియజేసేది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మాస్టర్స్, కృష్ణుడు మహాభారతంలో విశ్వరూప సందర్శనం ఉంటుంది. పత్రిజీ యొక్క విశ్వరూప సందర్శనమే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఆయన ఈ సృష్టిని మహా అద్భుతంగా చేసుకున్నారు. ఆయన ఈరోజు పొద్దున లేస్తే మనం పత్రిసారిని చూస్తాం. ఆయన చివరి 5 సంవత్సరాలు పూర్తిగా దీని మీదనే ధ్యాస పెట్టారు, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మీద. మేమే ఆశ్చర్యపోయేవాళ్ళం, ఎందుకంటే ఆయనకు బిగ్ పిక్చర్ తెలుసు. ఈరోజు మనం పొద్దున్న లేస్తే సారు మనతో ఉన్నట్లే ఉంది. మనకు ఎన్ని వేల మంది మెడిటేషన్లోకి వస్తున్నారో ఇప్పుడు పిఎంసి ద్వారా. కాలం మారింది. ఒకప్పుడు ప్యాంప్లెట్లు పంచేవాళ్ళం, ఒకప్పుడు మ్యాగజైన్స్ పంచేవాళ్ళం, ఒకప్పుడు పుస్తకాలు పంచేవాళ్ళం. ఇప్పుడు కాలం మారింది, సెల్ ఫోన్ వచ్చేసింది. పత్రిజీ ఎప్పుడు చెప్తుండేవారు, అరచేతిలో వైకుంఠమయ్యా ఇది. ఈ సెల్ ఫోన్ మన జీవితాన్ని మార్చేస్తుంది. నిజంగానే ప్రభంజనం సృష్టిస్తోంది. మాస్టర్స్, మీరందరూ చేస్తున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి కృషే ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రభంజనం. మీరందరూ చేస్తున్నటువంటి ఆ యొక్క వర్క్ ద్వారానే ఎంతో అద్భుతంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నడుస్తోంది. మీ అందరి సహాయ సహకారాలతోటే విశేషంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను మనం చూసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ ధ్యాన మహాచక్రం ఎలా జరిగింది? ఒక్కొక్క ఎంప్లాయీ నిజంగా ఒక పిరమిడ్ మాస్టర్ లాగా పనిచేశారు, అంత అద్భుతంగా పనిచేశారు. మాస్టర్స్, ఏ ఛానల్ అయినా మనదే, పిఎంసి అన్నది ఏ ఛానల్ అయినా మనదే. అది తెలుగా, హిందీ, ఇంగ్లీషా, కన్నడ, తమిళ, మలయాళమా, బెంగాల, సమస్య లేదు. పత్రిజీ ఎప్పుడు కూడా గ్లోబల్గానే ఆలోచించారు. ఆయన ఎప్పుడు పరిధిలో లేడు. తెలంగాణ వరకు నేను ధ్యానం చెప్పాలని ఎప్పుడు ఆయన అనుకోలేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ధ్యానం చేయాలనుకున్నారు. మాస్టర్స్, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హిందీ షేర్స్ స్టార్ట్ అయినప్పుడు జక్కా రాఘవరావు సార్ తిరుగుతుంటే ఎవరో కాదు, మన పిరమిడ్ మాస్టర్సే ఎంతోమంది, నీకెందుకయ్యా తిరుగుతున్నావు, నీకేం పని అయ్యా, ఆ షేర్లకు తిరిగితే నీకేం వస్తుంది? ఎవరో కాదు మాట్లాడింది, పిరమిడ్ మాస్టర్సే. నోట్లో నుంచి వాక్కు సరిగ్గా లేకపోతే భీష్మ పితామహుడు గుర్తుకు రావాలి. కానీ జక్కా రాఘవరావు సార్ ఆ రోజు చేసినటువంటి ఆ వర్క్ ద్వారానే ఈరోజు పిఎంసి హిందీ శాటిలైట్ అయింది. ఈరోజు టాటా ప్లేలో వస్తోంది 1088లో. భారతదేశం అంతా ఈరోజు పిఎంసి హిందీ చూస్తోంది. భారతదేశంలో 2,15,00,000 ఇళ్లలో ఈరోజు పిఎంసి హిందీ ఉంది. బికాస్ ఆఫ్ జక్కా రాఘవరావు సార్ చేసినటువంటి కృషి. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం జక్కా రాఘవరావు సార్కి. మనం ఒక వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ ఎన్ని పరీక్షలు పెడుతుందో పిఎంసీలోకి వచ్చిన తర్వాతే నాకు కూడా అర్థమైంది. అంతకుముందు ఆడుతూ పాడుతూ పనిచేసేవాడిని, హాయిగా ఉండేవాడిని. లెక్కలేనన్ని సార్లు చెప్పింటాను పత్రి సార్కి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని. పత్రిజీ ఎప్పుడు చెప్పేవారు, నాయన ఇది సహజము. ఏ ఆత్మ ఏ స్థితిలో ఉంటుందో ఆ ఆత్మ ఆ స్థాయిలోనే బిహేవ్ ఉంటుంది, తన బిహేవియర్ ఉంటుంది, వాళ్ళు అలా ప్రవర్తిస్తారు.
మరి మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనం ఎలా ప్రవర్తించాలన్నది నువ్వు ఆలోచించు అని చెప్పేవారు ఆయన. ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అన్నది కొన్ని కోట్ల మందికి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తుంది మాస్టర్స్. దాని యొక్క బాధ్యతను, దాని యొక్క స్వీయ బాధ్యతను తీసుకున్నటువంటి ఆర్మీనే బ్రాండ్ అంబాసిడర్స్. బ్రాండ్ అంబాసిడర్స్కి గట్టిగా చప్పట్లు కొడదాం. బ్రాండ్ అంబాసిడర్స్ అని చెప్పేసి పత్రి సార్ ఊరికనే పెట్టలేదు. పిఎస్ఎస్ఎంలో ఈ పిఎంసికి రియల్ ఆర్మీ అది. ఎంత ప్రోగ్రెస్ సాధించామో లెక్కే లేదు. కొన్ని కోట్ల మంది ఇప్పటికే పిఎంసిని చూశారు. ఈరోజు పిఎంసి తెలుగు సబ్స్క్రైబర్స్ 8,60,000 పైన పిఎంసి తెలుగు సబ్స్క్రైబర్స్ వచ్చారు. యూట్యూబ్లో నేను చెప్పేది. పిఎంసి హెల్త్లో 10 లక్షల మంది పైన సబ్స్క్రైబర్స్ వచ్చారు. అనేక ఛానల్స్ ఉన్నాయి పిఎంసిలో. అలాగే ముఖ్యంగా శాటిలైట్లో కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. యావత్ ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలలో ఈరోజు పిఎంసి విశ్వ ప్రభంజనం చేస్తోంది. ఇక్కడ కూర్చున్న చోటనే కూర్చొని దాని యొక్క విశ్వరూపాన్ని చూపిస్తోంది పిఎంసి. ఎవరయ్యా దీనికి కారణం అంటే పిరమిడ్ మాస్టర్స్. పిఎంసి గురించి మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఎవరైనా దేన్నైనా సృష్టించడం చాలా కష్టం, దాన్ని నడపడం ఇంకా కష్టం, నాశనం చేయడం చాలా సులభం. మన మాట నోరు విప్పితే దాని ఎదుగుదలకు ఉపయోగపడితే మన నోరు విప్పాలి. మన నోరు విప్పితే దానికి ఉపయోగం ఉంటుంది అంటే మనం నోరు విప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ అంతా కూడాను, బ్రాండ్ అంబాసిడర్స్ కూడాను, ఎవరైనా పిఎంసి గురించి మాట్లాడితే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని తెలియజేయాలి. లేకపోతే ఆ జ్ఞానం అర్థం కాదు. ఎన్నో రకాల అపోహలు ఉన్నప్పుడు స్వయాన పిఎంసి ఆఫీస్కి పిలిపించి తెలంగాణ నుంచి అయినా, ఆంధ్రప్రదేశ్ నుంచి అయినా ప్రతి మాస్టర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం పిఎంసి అనేటువంటి వ్యవస్థ ఎలా నడుస్తుందో. ఎందుకంటే చాలామందికి ఈ వ్యవస్థ ఎలా నడుస్తుందో తెలీదు. దీని వెనకాల ఎంత పెద్ద యంత్రాంగం ఉంటుందో తెలీదు. ఇది ఎంత పెద్ద వ్యవస్థనో తెలీదు. 4 ఫ్లోర్లలో 100 మంది ఎంప్లాయీస్తో డే అండ్ నైట్ పనిచేస్తే కానీ మనం ఈరోజు చూసేటువంటి వీడియోలు మనం చూడలేము. ఇక్కడ నేను కూర్చుని మాట్లాడే ఒక అర్ధగంట వీడియో అది కట్ చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి, దానికి గ్రాఫిక్స్ యాడ్ చేయడానికి, ఫైనల్ అవుట్పుట్ రావడానికి మినిమం 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. 24 గంటల ఛానల్ నడుపుతున్నాం మనం. 25,000 గంటల కంటెంట్ ఉంది ఈరోజు పిఎంసిలో. ఈ 6 సంవత్సరాలలో 25,000 గంటల పైన కంటెంట్ ఉంది. కొన్ని కోట్ల రూపాయలు పెడితే కానీ అయ్యేటువంటి వర్క్ కేవలం 6 సంవత్సరాల్లో జరిగిపోయింది. అది పత్రిజీ శక్తి అంటే, పిరమిడ్ మాస్టర్స్ యొక్క పవర్ అంటే. నిజానికి దాన్ని వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఇదంతా జరిగేటప్పుడు మనం ఉన్నామా, ఇది జరుగుతుంటే మనం చూసామా, ఇది నిజంగానే జరిగిందా అని 1,00,000 సార్లు ఆలోచనలు వస్తుంటాయి మాకు. ఇది జరిపించబడుతోంది అన్నది తర్వాత అర్థమైంది. మాస్టర్స్, మనం పెట్టే ప్రతి పైసాకి అక్షరాల న్యాయం జరుగుతోంది. ప్రతి పైసాకి అద్భుతమైనటువంటి కంటెంట్ని మనం ప్రపంచానికి ఇస్తున్నాం. ఎంతో అద్భుతంగా వర్క్ జరుగుతోంది పిఎంసిలో. ఇక్కడ ఉన్నటువంటి మనమందరం మరింత బాధ్యతను ఈ 2024లో మనం తీసుకుని దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అక్షరాల 350 మంది అంబాసిడర్స్ ఉన్నారు ఈరోజు. ఈ 350 మంది అంబాసిడర్స్కి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా దీనికి ఎంతగానో కృషి చేసినటువంటి వాణి మేడంకి గట్టిగా చప్పట్లు కొడదాం. సత్యనారాయణ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. మాధవి గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. శేషరత్నమ్మ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఈ కార్యక్రమాన్ని మనం ఇంత అద్భుతంగా జరుపుకోవడానికి దీనికి ముందు ఒకసారి మథురాకు వచ్చి ఇదంతటిని బుక్ చేసి మళ్ళీ మనందరికంటే ముందు వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తున్న శ్రీనివాస్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం.
అలాగే ఈసీఎస్ జ్ఞానదాత సుఖీభవ అనేటువంటి ప్రాజెక్టులో రాజశేఖర్ గారు, కళ్యాణ్ గారు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్ ఎవరికి వారు ఎంత బెస్ట్ చేయగలిగితే అంత బెస్ట్ అద్భుతంగా వర్క్ చేస్తున్నారు ప్రతి మాస్టర్ కూడాను. ఇక్కడ వీరందరూ చేసేటువంటి సమిష్టి కృషి వల్లనే ఈ ప్రోగ్రాం అద్భుతంగా మనం జరుపుకుంటున్నాం. అలాగే ఆఫీస్ను అద్భుతంగా జరుపుకుంటున్నాం. ఎన్నో రకాల కరెక్షన్స్ చూసే వాళ్ళకు కనబడుతూ ఉంటాయి. కరెక్షన్స్ ఈజీగానే మనం కనిపెట్టచ్చు. ఆ కరెక్షన్ చేయడానికి ఎంతో టైం పడుతుంది. యాక్చువల్గా ప్రతి దాని వెనకాల ఎంతో పని ఉంటుంది. ఇది అందరం అర్థం చేసుకోవాలి. ఒక ప్యాంప్లెట్, ఒక న్యూస్ లెటరు, ఒక మ్యాగజైన్ ప్రింట్ చేయడానికి ఎంతో టైం పడుతుంది. కానీ ప్రతి క్షణం నడుస్తూనే ఉంటుంది ఛానల్. ఎంత అప్రమత్తంగా ఉండి ఈ పనులు చేస్తుంటాం ఒకసారి ఆలోచించండి. చిన్న మిస్టేక్ వస్తేనే, చిన్న కరెక్షన్ వస్తేనే పత్రి సారు ఎక్కడి నుంచో ఫోన్ చేసేవారు. అరే టీవీ చూస్తున్నారా లేదరా మీరు, ఆ స్క్రోల్లో కరెక్షన్ పోతుంది చూడండి అని. ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. ఏంటి స్క్రోల్లో కరెక్షన్ గురించి చెప్తారా గురువు గారు ఫోన్ చేసి? వాళ్ళు అనుకునేవాళ్ళు మేమేదో అబద్ధం చెప్తున్నాం అని. ఒకసారి లౌడ్ స్పీకర్ పెట్టా, ఎవడరా వాడు, వాడికి బుద్ధి లేదరా, ఎవర్రా ఆడ కూర్చునేది అని పత్రిసారి తిరుగుతున్నాడు. అప్పుడు కానీ వీడికి బల్బు ఎదగలేదు. అంటే మామూలు వాళ్ళకు ఆ కరెక్షన్స్ లెక్కలేక కూడా ఉండదు. కానీ పత్రిసారికి చిన్న కరెక్షన్ కనబడితే పిక్చర్ సంగతి, వీడియో సంగతి పక్కన పెట్టు, కింద తప్పు పోయిందా కత్తి వచ్చి మెడ మీద ఉన్నట్లే అది. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో సార్ దగ్గర నుంచి కాల్ వచ్చేది. దాన్ని అంత చంటి బిడ్డలాగా చూసుకుంటూ వచ్చారు పత్రి సార్. మాస్టర్స్ ఈరోజు మనం 2024 సంవత్సరంలో ఉన్నాం. 2018 కంప్లీట్ చేసుకున్నాం, 2019 కంప్లీట్ చేసుకున్నాం, 2020 కంప్లీట్ చేసుకున్నాం, 2021 కంప్లీట్ చేసుకున్నాం, 2022 కంప్లీట్ చేసుకున్నాం, 2023 కంప్లీట్ చేసుకున్నాం, 2024 ఎన్నో సంవత్సరం అండి? 7వ సంవత్సరంలో ఉన్నాం మనం. గట్టిగా చప్పట్లు కొడదాం గడిచిన 6 సంవత్సరాలకు గట్టిగా. ఇంతవరకు దానికి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్లు కొడదాం. దానికి ఎన్ని రూపాలుగా సహాయ సహకారాలు అందించి ఉంటే వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్ మళ్ళీ గుర్తు చేసుకుందాం మహాభారతం. అక్కడ ఉన్నటువంటి ప్రతి క్యారెక్టరు ప్రతి మనిషి లోపల ఉంటుంది. పర్సంటేజ్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. వ్యాస భగవానుడు ఏం చెప్తారంటే, మహాభారతంలో లేనిది ఈ భూమి మీద లేదు, ఈ భూమి మీద ఉన్నది ఏదైనా సరే అది మహాభారతంలో ఉండి తీరుతుంది అని చెప్పారు ఆయన. అంత గొప్ప మహాశాస్త్రం అది. పిఎంసి గురించి మహాభారతం చదివిన తర్వాత ఇంకా అద్భుతంగా అర్థమైంది. పత్రిజీ సృష్టి చేసినటువంటి మహా సృష్టి ఇది. దీన్ని ముందుకు నడిపించడం, దీన్ని ముందుకు తీసుకెళ్ళడం పాండవుల పక్షాన ఎప్పుడూ ఉంటుంది. ఎవరయ్యా పాండవులు అంటే బ్రాండ్ అంబాసిడర్సే ఆ పాండవులు, పిరమిడ్ మాస్టర్సే ఆ యొక్క పాండవులు. మాస్టర్స్ ఈ 2024 సంవత్సరంలో మనం మన బాధ్యతను మరింత శక్తివంతంగా చేద్దాం. పిఎంసికి ఎంత డబ్బు వస్తూ ఉంటే అన్ని క్వాలిటీ ప్రోగ్రామ్స్ చేయొచ్చు, అంత అద్భుతంగా జ్ఞానాన్ని అందించవచ్చు. ఒకే సినిమాను ఒక వ్యక్తి 5 కోట్లతో తీస్తే ఇంకొక వ్యక్తి 50 కోట్లతో తీస్తాడు, ఇంకో వ్యక్తి 500 కోట్లతో తీస్తాడు. సినిమా అదే, కాన్సెప్ట్ అదే, కానీ క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. అట్లానే ఒక అరగంట వీడియో ఎంతలో అయినా తయారు చేయొచ్చు. క్వాలిటీ రావాలి అంటే దానికి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. ఒకప్పుడు స్పిరిచువల్ రియాలిటీ సీడీని ఇప్పటికీ మనం వాడతాం, ఇప్పటికీ వేరే వాళ్ళకు చూపిస్తాం. ఎందుకు చూపిస్తాం మనం? క్వాలిటీ. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రతాప్ రెడ్డి గారికి, స్పిరిచువల్ రియాలిటీ తయారు చేసిన ఆ గొప్ప మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్ని లక్షల మంది, కోట్ల మంది దాన్ని చూశారో చెప్పనలేవు కాదు. ఎప్పుడో 10-15 సంవత్సరాల కిందట తయారు చేసిన సీడీని ఇప్పటికీ చూస్తాం మనం. అది క్వాలిటీకి ఉన్నటువంటి లక్షణం.
నాన్ మెడిటేటర్స్ ఎప్పుడు కూడా క్వాలిటీనే చూస్తారు. మెడిటేటర్స్కు ఏ క్వాలిటీ అక్కర్లేదు, చిన్న వాయిస్ అయిన పత్రిసారి శబ్దం ఉంటే చాలు వాళ్ళు వింటారు. కానీ నాన్ మెడిటేటర్స్ సరిపోదు. మనం ఎవరికి చెప్పాలనుకుంటున్నాం? ధ్యానం. పొద్దున్న లేస్తే శాకాహారం గురించి ఎవరికి చెప్పాలనుకుంటున్నాం? పిరమిడ్ శక్తి గురించి ఎవరికి చెప్పాలనుకుంటున్నాం? మన అనుభవాలన్నీ ఎవరి కోసం అండి? నాన్ మెడిటేటర్స్ కోసం. అవునా కదా? వాళ్ళకి అందించాలంటే క్వాలిటీగానే అందించాలి. అప్పుడే వాళ్ళందరూ చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఈరోజు 350 మంది బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు. అక్షరాల మన బాధ్యత ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరైతే అంబాసిడర్గా ఉన్నారో వాళ్ళ బాధ్యతగా ఒక 10 మందిని బ్రాండ్ అంబాసిడర్స్ని చేస్తే, ఈ 350 మంది అలా 10 మందిని బ్రాండ్ అంబాసిడర్ చేస్తే ఎంతమంది అవుతారండి? ఎంతమంది అవుతారు? కొంచెం గట్టిగా చెప్దాం. 3500 మంది అవుతారు. ఇంత సింపుల్ ఇది. కానీ బాధ్యత తీసుకోకపోతే అంతే కష్టం కూడా, అది అంతే డిఫికల్ట్ కూడా. మాస్టర్స్, ఈ 2024 సంవత్సరంలో మనం ఆ బాధ్యతను తీసుకుందాం. బ్రాండ్ అంబాసిడర్స్గా ఆ బాధ్యతను మనకు ఇచ్చింది ఎవరో కాదు, స్వయాన పత్రి సార్. ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది మన పిఎంసి ఆఫీస్లో. ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది మాస్టర్స్ ఆ మీటింగ్లో ఉన్నారు. సూరంపల్లి హనుమంతరావు గారు బ్రాండ్ అంబాసిడర్ మీట్లో ఉన్నారు కదా. ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ మీట్లో ఎవరెవరు ఉన్నారండి? చేతులు ఎత్తండి ఒకసారి. శ్రీకాకుళం శివ గారు, వరంగల్ కిషన్ రెడ్డి గారు, ఎస్ రామిరెడ్డి సారు, ఎస్ బోధన్ మేడం, అండలూరు వెంకటేశ్వరరావు గారు. మీరంతా ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ మీట్లో ఉన్నారు. ఎవరి సమక్షంలో జరిగిందండి ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ మీటింగు? పత్రిజీ సమక్షంలో జరిగింది. ఆయన ఎనర్జీతో కంటిన్యూ అవుతున్నటువంటి వ్యవస్థ ఇది. పత్రి సార్ యొక్క ఓన్ ఆర్మీ ఇది. మాస్టర్స్, ఈ మహాభారతం నుంచే నేను అర్థం చేసుకుంటున్నది ఏంటంటే, ఏ వ్యక్తి బాధ్యత తీసుకోవాలనుకోడు, పారిపోవాలనుకుంటాడు. బాధ్యత తీసుకునేవాడు ఎంతో జ్ఞానం ఉంటే తప్ప ఆ బాధ్యత తీసుకోరు. ఎందుకంటే ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ జ్ఞానం ఉంటే తప్ప ఆ స్టెప్ తీసుకోడు ఏ మాస్టర్ అయినా. అటువంటి ఆ స్టెప్ తీసుకున్నటువంటి బ్రాండ్ అంబాసిడర్స్ అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్, ఈరోజు నిజంగా మథురలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నందుకు మనందరం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్లేస్లో నిన్న జరిగినటువంటి ధ్యానం అయితేనేమి, ఈరోజు మార్నింగ్ మనం చేసినటువంటి ధ్యానం అయితేనేమి, ఈ ఇద్దరు మాస్టర్స్కు గట్టిగా చప్పట్లు కొడదాం. మాధవి అక్క ఎంత డెడికేటెడ్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు, అలాగే వాణి మేడం. ఈరోజు బ్రాండ్ అంబాసిడర్స్ ఈ విధంగా మనం జరుపుకుంటున్నామంటే అది వారే కారణం. ఇప్పుడు 350 మంది ఉన్నారు కదా మేడం, 350 మంది బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు. మన బాధ్యత ఏంటంటే, ఒక బ్రాండ్ అంబాసిడర్ ఒక 10 మందిని బ్రాండ్ అంబాసిడర్స్గా జాయిన్ చేస్తే సింపుల్గా 3500 మంది బ్రాండ్ అంబాసిడర్స్ అవుతారు. ఆ బాధ్యత మనం తీసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో విశేషంగా బ్రాండ్ అంబాసిడర్స్ మీద మనం వర్క్ చేద్దాం. ఇది పిఎంసి యొక్క ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చివరగా బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఏవీలను మనం ఈరోజు ఎల్ఈడిలో మనం చూడబోతున్నాం. ఒకసారి ఆ మాస్టర్లందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్, ఫైనల్గా మహాభారతంలో ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ని మన లోపల ఏ క్యారెక్టర్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయో మనం చూసుకుందాం. అల్టిమేట్గా చెప్పే ఒకటే ఒక విషయం ఏంటంటే, పిఎంసికి సపోర్ట్ చేయడము అంటే అది ఏదో సంస్థకు సపోర్ట్ చేయడమో, పత్రిసార్కు సపోర్ట్ చేయడమో, మూమెంట్కు సపోర్ట్ చేయడమో కాదు. మన ఆత్మకు మనం చేసుకునేటువంటి సపోర్ట్ అది. మన ఆత్మకు మనం ఇచ్చుకునే బహుమతి అది.
ఈరోజు ₹1 ఖర్చు పెడితే ఒక ఇంట్లో సంవత్సర కాలం అంతా టీవీ వస్తుంది. మనం ఎన్నో ప్యాంప్లెట్లు పంచాం ఈ చేతుల మీదుగా. ఒక ప్యాంప్లెట్ ఇట్లా చూస్తే చదువుతారు, పడేస్తారు. కానీ ₹1 పిఎంసికి రోజు వస్తే ఒక సంవత్సర కాలం అంతా టీవీలో ఉంటుంది. కాబట్టి మనందరం మన స్వీయ బాధ్యతను మనం తీసుకుందాం. విశేషంగా ఎంత మనం చేయగలిగితే అంత సపోర్ట్ మనం పిఎంసికి చేయడానికి మనం కృషి చేద్దాం. చేయవలసిందల్లా ఏమీ లేదు. ఇక్కడున్న ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి, అయ్యా పిఎంసికి ఇది సపోర్ట్ అవుతుంది, నువ్వు కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ అవ్వు అని చెప్పడమే ఆ సపోర్ట్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.